ఆ సంఘటనా స్థలంలో వాళ్ళ అమ్మగారే లైవ్లో ఉండి చూసారండి అంతా. అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ఆమెను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? అమ్మ డాగుని తీసుకొని కిందికి వచ్చిండు. నేను అక్కడ ఎదురుగా కూర్చున్నా, టిఫిన్ చేస్తున్నా. వచ్చిండు, వచ్చి అక్కడ నిలబడే డాగు బాత్రూమ్ పోయింది. దాన్ని తిప్పి తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ నుంచి ముగ్గురు వచ్చిండు. ఇద్దరు ముందు వచ్చి ఊంచిండ్రంట. వాళ్ళకి అవన్నీ ఏం పట్టించుకోము మేము. వాడు ఎవరైనా ఏమైనా చేసుకొని గమనుంటాం. అయితే రౌండప్ చేసేసాడు పిల్లోని. రౌండప్ చేసాడు. వాళ్ళు సైగ చేయగానే వాళ్ళు కర్రలు పట్టుకొని ఉరికొచ్చి ఆయన కాళ్ళ మీద కొట్టేసిరు. ముందు కాళ్ళ మీద కొట్టగానే నా కొడుకు పడిపోయాక నెత్తి మీద కొట్టిండ్రు. నెత్తి మీద అది కొట్టుడు కాదు. అది ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదమ్మా నాకు. చెప్పనికి కూడా నాకు నోరు సరిపోతలేదు. ఆ రకంగా కొట్టగానే నా కోడలు పైనుంచి అయ్యో కొడుతున్నారు అని ఆ పైనుంచి ఉరికొచ్చింది. పైనుంచి ఆమె రాకపోతే నేను పోయి ఆగబడతాను. వాళ్ళు ఎందుకు ఆగుతారు? వేసి చేతి మీద కొట్టింది, నా చేతి మీద. నేను తల్లిని తెలితే నన్ను చంపేసరు. నేను తల్లి అని తెలియదు అసలు. వాళ్ళ దేవులో తెలియదు నాకు. నా కోడలు ఉరికొచ్చి మీద పడ్డది. నా కొడుకు మీద పడంగానే ఆమెను ఇష్టపూర్తిగా కొట్టిరు. ఆడపిల్లను చూడకుండా కూడా ఇష్టపూర్తిగా కొట్టిరు. ఆ పక్క ఆమె వచ్చి ఇంకొక మారింటారు. ఆమె వచ్చి అలా ఆగబట్టుకొని అప్పుడు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయినా కూడా గేటు కూడా వీకుతారు వాళ్ళు. లోపల సంపాలే, బతుకొద్దు, సంపేయాలి అంటే ఆమె ఓనర్ వాళ్ళ అమ్మ ఆ చిన్న గొడవ అయిన తెల్లారి పొద్దున్నే 6:30కు అక్కడిక్కడ తిరుక్కుంటూ చంపేస్తాము, పాడగట్టాలి, చంపేయాలి, పాడగట్టాలి. కుక్క మీదకి వచ్చిన దానికే మీదికి రాలేదండి, దగ్గరికి అటు వెళ్ళింది అంతే. మాది ఇంకో బండి, మా ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ బండి బ్లాక్ ఉంది. అదే బండి మీద అది తిరుగుతుంది. బండి మీద ఎక్కించుకొని తిప్పుతారు పిల్లలు. అయితే అది మా బండే పోతుంది. అటు పోతుందని అటు పోయింది. లేకుంటే పోదామే, అటు వెళ్ళదు, ఇటే పోతారు వాళ్ళు. ఇంకా ఆయనతో అది పోయిందని ఫస్ట్ రోజు అట్లా చిన్న గొడవతోటి పోలీస్ కంప్లైంట్ అయింది. అంత చేసుకున్నారు. సపరేట్గా ఊరుకున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ తర్వాత మాట్లాడదాంలే, కాంప్రమైజ్ అవుతారంటే కాము అన్నారు. వాళ్ళు కాకపోతే అయితే మేము గమనన్నాం. వాళ్ళు మనసులో పెట్టుకున్నారు వాళ్ళని చంపాలి. వాళ్ళ తల్లి వచ్చి ఎదురుగా చెప్తుంది చంపేస్తామని. నాకు ఎదురుగా చెప్తుంది పొద్దున 6:30కి. ఎప్పుడు ఆ 8వ తారీఖు నెక్స్ట్ డే 9 తారీఖు ఉదయం పొద్దున నాకు నిలబడి చంపేస్తాం, పడగట్టిస్తా, చంపేస్తా, నా పిల్లగాని కొడతాడా, నలుగురు నా కోడలు కొట్టిందా, 2 పిల్లలు కుక్కను పట్టుకొని ఇంట్లో కూరుకొచ్చిండు. నా కొడుకు నిలబడి నా కొడుకునే కొట్టి రెచ్చగొట్టింది ఆమె. కుక్కతోటి కరిపిస్తావా? మనుషులతో కొట్లాడాలి కానీ కుక్కతోటి కరిపిస్తావు? మనకేం అవసరం అమ్మ, కుక్కతోటి ఎందుకు కరిపిస్తాం మనం చెప్పండి. అటు వెళ్తుంది, అయ్యో నోరు లేని జీవి అక్కడ వెళ్ళినంత మాత్రాన అరే మీ ఎందుకో నా పట్టుకొని ఇంట్లో మొక్కన పోతే అయిపోద్ది కానీ ఒక్క మాట జరిగిపోయేదానికి అంత రెచ్చగొట్టింది ఆమె. రెచ్చగొట్టి అక్కడ ఉన్న కట్టెలు బండలు ఇష్టం వచ్చినట్టు పిల్లలను కొట్టి నా కొడలు కొట్టిండ్రు. అక్కడనే నా కొడుకును కొట్టిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయిన మళ్ళీ. ఇదంతా జరిగింది 7:30 టైంలో అంట కదండి. మరి చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎవరు రాలేదమ్మా. ఆమె ఒక్కతే వచ్చింది. ఎవరు రాలేదు. మా ఇంట్లో రెంటర్ ఉన్నాము, ఒక్క ఆమె వచ్చింది. ఎవరు లేరు, అందరు ఊర్ల పంట పోయినరమ్మా. ఎలక్షన్ కదా, ఊరికి పోయింది. ఎవరు రాలేదమ్మా, చెప్తున్నా కదా, ఎవరు రాలేదు. అసలు ఈ బస్తీలో ఇక్కడ గల్లీలో మనుషులు లేరు అనుకుంటున్నాను. నేను ఉండి 40 సంవత్సరాలు 47 ఏళ్ళమ్మా నేను ఉండి ఇక్కడ. మాకు ఇట్లాంటివి నేను చూడలేదు. మేము ఎవరికి హాని చేయలేదు. మేము ఎవరి ఇంటికి పోము. మా ఇల్లు ఏందో మేమేందో మా పిల్లలేందో ఆడి వరకే ఉంటాం తప్ప ఎవరన్నా కావలసుకొని మా ఇంటికి వస్తే మాట్లాడతాం తప్ప మేము ఎవరు జోలికి పోయేటోళ్ళం కాదమ్మా. ఇగో ఇంత పని చేసిండ్రు తల్లి. నా కొడుకును ఉత్త పుణ్యానికి చంపేశారు. నా కొడుకు బతికేటోడు కాదు. నా కొడుకు మీద పడకపోతే చంపేశారు. మీరే న్యాయం చేయండి తల్లి, మీకు తోచిన పని చేయండి తల్లి. నేను చెప్పేది గింతే. మీరు వెళ్ళారా అండి హాస్పిటల్కి ఈరోజు? నిన్న ఇయ్యాలి. ఎక్కడ వెళ్తే ఇక మీరందరూ వస్తున్నారు కదా, నాకు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఏంటి చెప్పారా? మాట్లాడినట్టు నాకు మనవాడు ఉన్నాడు ఇక్కడ, మాట్లాడిందమ్మా. ఆయన వచ్చి కొంచెం డాడీ మాట్లాడుతుండమ్మా, అమ్మ కొంచెం మాట్లాడుతుంది, ఆ దాన్ని మాత్రం 50-50 ఉందమ్మా అని చెప్తా. ఇట్లా కొట్టిందమ్మా. అదేందమ్మా, అది కొట్టుడు కాదు, అది తట్టుకోలేక దాని కింద కొరికింది. నా మనవరాలు, నా పెద్ద కొడుకు బిడ్డ ఊరికొచ్చి రాణి వాళ్ళకి ఎంత ఇష్టం. చిన్న పిల్ల కన్ను తెరవకముందు తెచ్చి పెంచుకుంటుండ్రు దాన్ని. ఒక పానంగా 2 లక్షలు పెట్టిండు దాన్ని. అంతగానం పెట్టి పెంచుకుంటున్నాం దానికి. మన కుక్కకు అన్నం పెడితే తినదు, మా కోడలు తినబెట్టాలి. దానికి ఒక టైమింగ్.
11 గంటలకు పెడుతుంది, సాయంత్రం 7 గంటలకు పెడుతుంది. పాత్రం తీసుకొచ్చినాక ఐస్ ముక్కలు ఉంటాయి కదా, అవి తప్ప వేరే నీళ్ళు తాగదు. అంత ఘనంగా పెంచుతాను రమ్మ దాన్ని. ఏసీ వేస్తే పంటది. దానికోసానికి మళ్ళీ ఏసీ పెట్టి చిన్న కొడు ఆ ఏసీ కిందనే పంటది. ఏసీ వేయకపోతే రూపంగా పెంచుకున్నారు ఆ కుక్కలు. చుట్టూ తిరుగుతుంది. ఏసీ వేయకపోతే ఏసీ వేయమని చుట్టూ తిరుగుతుంది. ఏం చెప్పాలమ్మ నేను? దాన్ని ఉత్తపుణ్యానికి చంపిర్రమ్మ. ఇంత అన్యాయం ఉంటుందా అమ్మ? మనుషులను అన్యాయంగా చంపబట్టిది, కుక్కలను అన్యాయంగా చంపడు. ఇది మంచిదా అమ్మ? ఇది న్యాయమేనా? అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష కంపల్సరీ పడుతుందండి. వాళ్ళు ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ శిక్ష పడుతుంది. ఏం కాదులేండి, బాధపడకండి. నేనేం చెప్పాలి కూడా నాకు నోరు సరిపోతలేదమ్మా. నేనేం చేస్తూ ఏం కాదండి మీ కొడుక్కి. సో చూసారు కదండి, ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారో. సో వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చూసారో అసలు అంతా ఎలా జరిగింది ఏంటి అనేది. సో ఆ డాగ్ అయితే 50-50 ఛాన్స్ అంట. మనం ఆ డాగ్ దగ్గరికి కూడా వెళ్దాము, దాని సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఏం చేయదమ్మా, మనుషులం అయితే మాట్లాడుకోవాలమ్మా. ఇంత ఇట్లా చేసుకుంటారమ్మా, ఇంత అన్యాయము. మనుషులు అనుకుంటే ఏమమ్మంటే ఏమమ్మా అని మాట్లాడుకో, 2 మాటలు తిట్టు అయిపోతుంది. నేను 2 మాటలు అన్నా కూడా అయిపోతుంది. ఎవరన్నా 4 కలిసి ఏమ్మా ఇట్లా మాట్లాడుకుంటారు అంటారమ్మా. ఈ దారుణంగా దాడి చేస్తే ఎవడు తట్టుకుంటాడమ్మా? అవి మామూలు కాదు. మళ్ళా ఇటుకలు, అక్కడ ఇటుకలు కుప్పు ఉంది, ఇటుకలు, రోకల్ బండలు, అవి కర్రలు, సంట్రింగ్ కర్రలు, వాటికి ఇంత మొలలు ఉన్నాయి. అది కొడితే ఇక్కడ నుంచి బలిగింది నా కొడుకు. నా కోడలికి ఇట్లా బలిగింది, నా కొడుకు ఇట్లా బలిగింది. అది మెదట్లోకి వెళితే మెదడు జిల్లుడే, బయట పడుడే మెదడు. అవి అట్లా చేసిండ్రమ్మా. ఇష్టం వచ్చినట్టు కూడా కాళ్ళన్నీ మిగిలిపోయినాయి. నా కొడుకు ఇట్లా కర్ర కొడితే అవి చీరినాయి. ఇట్లా చేస్తారా అమ్మ? ఇది న్యాయమా అమ్మ? ఇది న్యాయమేనా? ఆ రోజు రాత్రి అసలు ఎవరిపైతే అయితే దాడి చేశారో వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది పూర్తి వివరాలు అడిగైతే తెలుసుకుందాం. హలో అండి. హలో. అయితే ఫస్ట్ 8th రోజు చిన్న గొడవ అయిందండి. మాకు వాళ్ళకి క్లాసెస్ అయినాయి. సో ఏమైంది, నార్మల్గా డాడీ ఓటేయడానికి వెళ్తున్నాడు. సో ఓటేయడానికి వెళ్తుంటే నార్మల్గా మా పెట్టి ఉంటుంది ఇంట్లో. డాడీ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ టైంకి కిందకి వచ్చేసి డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పైకి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ రోజు గేట్ ఓపెన్ ఉంటే పెట్ బయటికి వెళ్ళింది. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆ ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చినప్పుడు డాడీ పట్టుకున్నాడు. అప్పుడే దాన్ని ఉరుకుటెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. సో ఏ కుక్క అయినా స్మెల్ చూస్తుంది. సో అప్పుడు డాడీ చేతులు జరపకండి, తెలియని వాళ్ళ మీద అరుస్తుంది, ఇది తెలిస్తే ఏమన్నదు, స్మెల్ చూసేసి వదిలేస్తుంది అంటే ఆయన చేతులు జరిపితే అది కొంచెం ఒర్రిన తర్వాత ఆయన సీరియస్ అయిపోయింది. ఏంది కుక్కను గర్భిణీకి పంపిస్తున్నావు, అదే మడిలు ఇచ్చే చంపేస్తా దాన్ని అంటే వాళ్ళ వైఫ్ ఉండి వాళ్ళ హస్బెండ్ని రెచ్చగొట్టింది. మేము కుక్కలతో కొట్లాడడం, మనుషులతోనే కొట్లాడతాము అని చెప్పి రెచ్చగొడితే ఆయన మా డాడీ మీదకి వెళ్ళిండు. సో డాడీ మీదకి వెళ్తే మేము అప్పుడే పైకి వెళ్ళి చూసినాము, నేను మా అన్న చూసేసి కిందికి వచ్చేసి ఆయన పక్కకి తీసుకొని వెళ్తే వాళ్ళ వైఫ్ కట్టెలతో ఇంకా అక్కడ ఉన్న గణేష్తో దాడి చేసింది మా మీద. సో అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళినాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. వాళ్ళ మమ్మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు, కేసు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ 3 days డిలే అయింది, ఎలక్షన్స్ ఉన్నాయని. సో జరిగింది 8th మార్నింగ్ ఇది. సో ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండే. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు. ఈ 3 days డిలేలో వీళ్ళు ఈ ప్లాన్ చేయడం కానీ, మళ్ళీ వీళ్ళని కొట్టేయాలి, చంపేయాలని ప్లాన్ చేయడం కానీ ఇదన్నీ చేస్తూ ఉన్నారు. సో 3 days ఏంటంటే మాకు వెకేషన్స్ వస్తే నేను మా అన్న ఇంట్లో లేకపోతే వెకేషన్స్కి వెళ్దామని వాళ్ళు మా కార్ లేదని అబ్జర్వ్ చేసి, మా డాడీ మా మమ్మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారని అబ్జర్వ్ చేసి ఈ 3 days నుంచి మొత్తం ప్లాన్ చేసి నిన్న నైట్ ఇదంతా చేయడం జరిగింది. కొట్టడము, గణేట్ రాళ్ళతో కొట్టడము, ఆ రాడ్లతో కొట్టడము అన్నీ చేయాలి. అంటే అసలు 8వ తారీఖు కాకముందు మీకు వాళ్ళకి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? మాకు వాళ్ళకి ఏం క్లాస్, మేము ఇక్కడ 40 years నుంచి ఉంటున్నాము. వాళ్ళు వచ్చి ఒక నియర్లీ 1 year అయింది. వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని 1 year అయింది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇప్పటికీ తెలిసిందే లేదు. మొన్న డాగ్ ఇన్సిడెంట్ అన్నప్పుడే వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ ముఖాలు తెలుసు మాకు. యా. అసలు ఆ రోజు నైట్ మీరైతే ఇక్కడ లేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మా పెద్ద డాడీ ఉన్నాడు. సో తెలిసినంత వరకు CCTV ఫోటోస్ మొత్తం చూసినంత వరకు అయితే డాడీ వాకింగ్కి వచ్చిండు. డైలీ 5:30 ఆఫీస్ నుంచి వచ్చి 5:30 తర్వాత ఒక 1/2 hour ఆగి దాన్ని వాకింగ్ తీసుకొని వస్తాడు డైలీ. సో ఆ టైంలో అన్నీ అబ్జర్వ్ చేసుకొని డాడీ కిందికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 5-6 members కలిసి అటాక్ చేయడం జరిగింది. ఇదంతా ఏ టైంలో జరిగింది? ఇక్కడ 7 o'clockకి జరిగింది, 14th నైట్.
ఆ రోజు మరి చుట్టుప్రక్కల ఎవరు రాలేదా? డాడీకి మొత్తం ఇన్ఫర్మేషన్. మీరేమవుతారండి? నేను అన్నయ్యనండి. నేను 7:10 కింద మా తమ్ముడు ఫోన్ చేశాడు. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. సో అన్నయ్య సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అని చెప్పాడు నాతోని. సో నువ్వు ఎక్కడ ఏం రా, బయటికి రాకు, నువ్వు మీరు ఆల్రెడీ మనకు డౌట్ ఉంది, ఎందుకు రిస్క్ తీసుకుందామని చెప్పాను. సో అంతలోపల అటు చూసి వాడు డాగ్ ఎట్లైనా అలవాటు అయిపోయింది. సో ఆ 7:15 మధ్యలో టైంలో బయటకు వచ్చాడు. నాకు ఫోన్ చేసి మళ్ళీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 8 minutesలో అన్నయ్య నన్ను కొట్టేశారని ఫోన్ వచ్చింది. సో నేను ఇమ్మీడియట్గా అక్కడ ల్యాప్టాప్ అని పడేసి నేను ఇక్కడ రావడం జరిగింది. బ్లడ్లో అన్ని స్టెయిన్స్, బ్లడ్లో మునిగిపోయి ఉన్నారు. ఇట్స్ 1.5 liter బ్లడ్ ఉందండి డాగ్ది ఇక్కడ. ఇంటెన్షనల్గా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చిన డాగ్ని కొట్టారు. సో వాళ్ళు మానవత్వం ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు కొట్టేసి మళ్ళీ మాకన్నా ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం ఎలా చేశారో ఇక్కడ మర్డర్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నారు మా మీద, చూడండి ఇట్లా గీత పడ్డది నాకు అని. సో అంటే మనం మర్డర్ చేసి కూడా వెళ్ళి గీత చూపించుకోవచ్చు. ఒకవేళ ఈరోజు ఈ క్లిప్పింగ్స్ లేకపోతే అది మన మీద రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఏం చెప్పారంటే మళ్ళీ కొట్లాడారని చెప్పాడు మాతోని. సో క్లిప్పింగ్ ద్వారా పోలీసు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే వీళ్ళు కాదు వాళ్ళు చేస్తారని అప్పుడు నమ్మారు. అదే క్లిప్పింగ్ లేకపోతే మా మీద రివర్స్ అయ్యి తెలిసేది కాదు. సో దానివల్ల వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు వేశారు, యామ్యునల్ యాక్ట్ వేశారు. వాళ్ళు అక్యూజ్ చేసి వాళ్ళని పిలిపించి రిమైండ్ పెట్టారు. నేను అంటే అసలు ముందు జరిగింది గొడవ అయితే 8వ తారీఖు కదా, సో దానికి ముందు వాళ్ళకి మీకు ఏం క్లాషెస్ లేవా? లేదండి, మనకు వాళ్ళు ఎవరు తెలియదు ఫస్ట్. సో మనం 40 years నుంచి ఇక్కడ ఉన్నాము. సో 1 year బ్యాక్ ల్యాండ్ కొనుక్కున్నారు, ల్యాండ్ కట్టుకుంటున్నారు వాళ్ళు. సో అది డైలీ రొటీన్. సో వీళ్ళు ఇట్లాంటి వ్యక్తులన్నీ ఇక్కడ ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ ఎవరికి తెలియదండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ గురించి వచ్చిన పోలీసులు, వాళ్ళ గురించి వచ్చిన ఉంటారు కదా వాళ్ళ సైడ్ మనుషులు, వాళ్ళని చూసి మేము గుర్తుపట్టగలిగాం వీళ్ళు ఈ క్యారెక్టర్స్ అని. అందరూ మనకు తెలియదు అసలుకి. సో మన లైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మనం ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, అంతా వేరే యాక్టివిటీస్ ఉండే మనకు. సో వాళ్ళు చేసే యాక్టివిటీ అది కాబట్టి వాళ్ళు ముందే తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దు అని కూడా. ఆ ద్వారా వాళ్ళు ప్లాన్ ప్రకారం మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, సో ఫుటేజ్లో చూసినట్లయితే అందరూ ఒక గుంపు కింద వచ్చి కొట్టేశారు. మరి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి ఆపడం అలాంటి ఏం జరగలేదండి? ఆ టైంలో అండి మ్యాక్సిమం ఎవరు లేరు ఆ టైంలో. సో ఆ టైంలో వాళ్ళ భార్య కూడా వచ్చిందండి కాపాడండి, వాళ్ళ హస్బెండ్ ఏడ్చుకుంటూ వచ్చింది. మీద పడి కొట్టకండి అన్న కూడా విచక్షణ రహితంగా తల మీద దెబ్బలు కొట్టడము. ఆ కట్టెలకు మూలలు ఉంటాయండి, ఆ మూలలు ఆమెకు చీరకపోయినాయి 2 places నెత్తి మీద. మా తమ్ముడు ఫొటోస్ చూస్తే ఇది మొత్తం చీరకపోయింది, హ్యాండ్స్ కూడా మొత్తం డ్యామేజ్ చేసేసారు ఇద్దరివి. వాళ్ళకి నిన్న మేజర్ సర్జరీ జరిగింది. ఆ అమ్మాయికి అయితే ఫింగర్ జరపడం లేదు. సో కంప్లీట్గా దే ఆర్ కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయారు వాళ్ళు. సో నిన్న ఈరోజు కొద్దిగా వాళ్ళు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. డాక్టర్ కూడా డిస్టర్బ్ చేద్దామని చెప్తున్నారండి వాళ్ళని. ఇది సో అంటే ఇద్దరిని మరీ అంత గట్టిగా కొట్టిన తర్వాత కుక్క నాకు తెలిసి అప్పుడు లోపలికి వస్తున్నట్టుంది, అప్పుడు కూడా దాన్ని కూడా దాడి భయపడి వచ్చింది. దాని వెనుకలు కూడా వచ్చి కొట్టారండి. ఇక్కడ వచ్చి కొట్టారు. వచ్చి అది ఒకటే దెబ్బకు పడిపోయిందండి, హెడ్ మీద కొట్టగా పడిపోయింది అది. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అండ్ ఆ కుక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? కుక్క ఇప్పుడు రాత్రి ఎంఆర్ఐ తీశారండి. సో ఈ జాలో బ్రేక్ అయిందని చెప్పారు, కొద్దిగా లివర్ డ్యామేజ్ ఉందని చెప్పారు. ఇప్పుడు అది ఫుడ్ తినడం లేదు, వాటర్ తాగడం లేదు, సెలైన్ మీద నడుస్తుందండి ఇప్పుడు అది. సో డాక్టర్స్ ఏం చెప్పడం లేదు ప్రస్తుతం ఎలా ఉందని. అండ్ వాళ్ళు మాత్రం జస్ట్ దే ఆర్ బెడ్ రిడన్ కంప్లీట్లీ. సో ఒక 15 days టైం పడుతుంది కోలుకోవడానికని డాక్టర్స్ చెప్పారు నిన్న. మరి మీరు స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం అది చేశారా? అదే రోజు చేశానండి. వాళ్ళని హాస్పిటల్ తీసుకొని అంబులెన్స్ వచ్చింది, ఆ టైంలో పిలిపించాను. ఎస్ఐ గారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఎస్ఐ గారు చిన్న కొట్లాడనే అనుకున్నారు వాళ్ళు, ఇది మర్డర్ అటెంప్ట్ లాగా తెలియదు వాళ్ళకు కూడా. సో ఇమీడియట్గా ఈ యొక్క పొజిషన్, బ్లడ్ పొజిషన్ అంతా ఉంది, ఇక్కడ స్టెయిన్స్ ఉన్నాయి. అది చూసి సిఏ గారిని పిలిచారు. సిఏ గారు వచ్చేసి పరిశీలించాక ఇది మర్డర్ అటెంప్ట్ అని డిసైడ్ చేసి వాళ్ళ మీద సెక్షన్స్ ప్రకారం అన్ని సెక్షన్స్ వేసి వాళ్ళని అటాచ్ చేసి పెట్టారు. ఇప్పుడు అక్కడ దాడి చేసిన నాకు తెలిసి 4 అనుకుంటా, దాడి చేసి 5. సో ఈ 5 ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నుంచి అక్యూజ్ చేసి వాళ్ళు రిమైండ్ పంపించారండి ఆల్రెడీ. వాళ్ళు జైలుకి సెండ్ చేశారు ఫర్ ఫర్దర్ ప్రాసెస్.